దేవుని యొక్క వాక్యంలో హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచినవాడై తన ఏకకుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతుల్లో నుండి మరలా పొందెను. పాత నిబంధన గ్రంథంలో చెప్పబడ్డ సంగతులు గురించి మనము ఈ లెంట్ ధ్యానాల్లో చదువుకుంటూ వస్తున్నాం. ఏం ధ్యానిస్తున్నాం మనము? పాత నిబంధనలో ఛాయారూపకంగా ఉన్నటువంటి యేసుక్రీస్తుని గురించి మనం చూస్తున్నాం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. ఇవి రాబో వాటి ఛాయగా నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అనేటువంటి విషయాలు మనం ధ్యానిస్తున్నాం. ఇక్కడ అబ్రహాము గారి కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించడం అనేది కూడా ఒక ఉపమాన రూపముగా, ఒక ఫిగరేటివ్గా ఉంది, లేదా ఒక సాదృశ్య రూపకంగా చెప్పబడింది, ఒక ఛాయారూపకంగా ఉంది. పాత నిబంధనలో ఒక ఛాయారూపకంగా యేసుక్రీస్తు ప్రభువారు చేయబోయే శిలువ బలియాగానికి ప్రపంచ మానవాళి కోసము పరమ తండ్రి తన కుమారుణ్ణి అర్పించేటువంటి దానికి సాదృశ్యంగా అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును అర్పించినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. తన కుమారుడైనటువంటి ఇస్సాకుకు బదులుగా ఒక గొర్రెపిల్ల కూడా ఆ సందర్భంలో మరి అర్పించబడ్డ సందర్భం మనకు కనబడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమన్నాడు? ఆ అబ్రహాము మృతులను సహితం లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచినవాడై తన ఏకకుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతులలో నుండి మరలా పొందిన ఒక ఛాయారూపం మనకి ఓల్డ్ టెస్టిమెంట్లో కనపడుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఒకసారి ఆదికాండ గ్రంథంలోనికి వెళ్ళాలి. ఈ సందర్భాన్ని మనం చూసినప్పుడు, వెనక్కి వెళ్ళినప్పుడు ఆదికాండము 22వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు అక్కడ కనిపిస్తున్నటువంటి మాటలు మనకి చక్కటి మరి చరిత్ర మనందరికీ తెలుసు. ఈ అంశం చాలామందికి, ఇది మనందరికీ బైబిల్ చదువుతున్న ప్రతి ఒక్కళ్ళకి అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించేటువంటి సందర్భం అందరికీ కనిపిస్తుంది. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతని అర్పించుమని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనిస్తే ఇక్కడ దహన బలిగా అర్పించమనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇస్సాకు యొక్క దహన బలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే ఈ బర్ంట్ ఆఫరింగ్, ఈ దహన బలి లేదా అబ్రహాము గారి యొక్క కుమారుడైన ఇస్సాకుని బలిగా అర్పించినటువంటి విషయం గురించి చదివినప్పుడు ఇది క్రీస్తుకు పూర్వం BC 2000 years బ్యాక్ జరిగింది. 2000 సంవత్సరాల క్రితం, అంటే యేసు ప్రభు వారికి ఇంకా వెనుక 2000 సంవత్సరాలు నాడు, మొత్తం 4000 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన బైబిల్లో ఇప్పటికీ ఉంది. అందుకే ఇక్కడ మనం చూస్తాం, ఆ సంగతులు జరిగిన తర్వాత, ఏ సంగతులు జరిగిన తర్వాత అబ్రహాము గారికి 100 వయసులో ఒక కుమారుడు పుట్టాడు. అతని పేరు ఇస్సాకు. 100 వయసులో కొడుకు పుట్టాడు. అతని పేరు ఇస్సాకు. అతడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆ ఇస్సాకుని. ఆ ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. 75వ ఏట దేవుడు అబ్రహామును కానానుకు పిలిచి
ఇదిగో నీ మూలముగా భూలోకంలో ఉన్న సమస్త జనులను దీవిస్తాను అని చెప్పేటప్పుడు బిడ్డలు లేరు. మనకు ఆదికాండం 12వ అధ్యాయంలో కనిపిస్తుంది. నీ మూలంగా భూలోకంలో ఉన్న సమస్త వంశాలు దీవించబడతాయి, నీ సంతానం మూలంగా అన్నప్పుడు సంతానమే లేనప్పుడు, కుమారులే లేనప్పుడు దేవుడు చేసిన వాగ్దానం అది. ఆ వాగ్దానము నెరవేర్పులోనికి రావడానికి ఆయనకు 25 సంవత్సరాలు పట్టింది. అంటే 100 ఏండ్ల వయసు. అప్పుడు మనము 21వ అధ్యాయం అంతా చదివినప్పుడు అతడు కుమారుడు పుట్టిన సందర్భం మనకు అనిపిస్తుంది. పుట్టిన తర్వాత ఆ కుమారుడు పెరిగి పెద్దవాడైతున్నప్పుడు ఆ తండ్రి లేక పుట్టినటువంటి ఆ కుమారుడి పట్ల ఎంతో ప్రేమ పెంచుకున్నాడు, ఎంతో ప్రేమిస్తున్నాడు. అందుకని ఇక్కడ ఏం రాస్తుంది? నీవు ప్రేమించు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అర్పించాలి. బలి అర్పణల గురించి ఆ ప్రాచీన ప్రపంచంలో ఆనాడు ఉన్నటువంటి ప్రపంచంలో యూదులు కానీ యూదేతరులు కానీ అబ్రహాము వంశీకులు కానీ అబ్రహాము వంశం కాని వాళ్ళు, మెసొపొతేమియా నాగరికతలో ఉన్నవాళ్ళు కానీ ఈజిప్టు నాగరికతలో ఉన్నవాళ్ళు కానీ ఆ రోజున పాప నివృత్తి కోసం బలులు అర్పించారు. వాటిలో ముఖ్యంగా మరి రక్తమును నేల మీద ఒలికించటము, అలాగనే కాల్చటం, ఒక జీవిని ఆ రక్తము నేల మీద ఒలికించి దాన్ని బర్న్ చేయడం అన్నమాట, కాల్చడం. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? ఆయన్ని దహన బలి అర్పించమంటున్నాడు. ఎవరిని అర్పించమంటున్నాడు? దేవుడు కుమారుని అర్పించమంటున్నాడు, కుమారుని అర్పించమంటున్నాడు. అలాగని దేవుడు నరబలిని కోరేవాడా? కాదు. ఎందుకు? దైవవాక్యంలో మనం చూసినప్పుడు లేవియాకాండం 20వ అధ్యాయం 1 నుంచి 5 వచనముల్లో అక్కడ అంటాడు, ఏమంటాడంటే లేవియాకాండం 20వ అధ్యాయము, మరియు దేవుడైన యెహోవా ఇక్కడ చూడండి, ఎవరైనా పసిపిల్లలను, ఆనాడు పసిపిల్లలను దహనగా బలిగా అర్పించే ఒక వాడుకుంది. మొలెక్ అనే ఒక దేవతకు బలి అర్పించేటువంటి వాడుక ఉంది ఆ రోజుల్లో. అందుకే దేవుడైనటువంటి యెహోవా ఏం చెప్పాడంటే, అలా చేయొద్దు, మీరు అలా చేయకండి అని ఆజ్ఞాపించాడు. నరబలిని దేవుడు ఎక్కడ ప్రోత్సహించలేదు, ఆయన అంగీకరించలేదు. ఓకే, 1 నుంచి 5 వచనాల వరకే. కాబట్టి దేవుడు మరి ఇస్సాకును ఎందుకు ఇవ్వమని కోరాడు, ఎందుకు ఇవ్వమని అడిగాడు దేవుడు అని మనం ఆలోచన చేసినప్పుడు అది ఒక ఉపమానము, ఒక ఉపమాన రీతిగా అందులో ఒక ఛాయారూపకం ఉంది. అందులో రాబోయే కాలములో ఈ లోకానికి ఒక రక్షకుడు వచ్చి చేయబోయే బలియాగాని గురించి రాసింది. అది ఒక ఛాయారూపకం, అది ఒక ఉపమాన రీతిగా, ఒక ఎగ్జాంపుల్గా మనము చూడగలుగుతాం. తర్వాతి కాలంలో దహన బలి గురించి చెప్తూ నిర్గమాకాండము 7వ అధ్యాయం 18వ వచనం చూడొచ్చు. ఒకడు తన సమాధాన బలి పశు మాంసములో కొంచెమైనను 3వ నాడు తినని యెడల అది అంగీకరించబడదు, అది అర్పించిన వానికి సమాధాన బలిగా ఎంచబడదు, అది హేయము. 16లో మీరు చూస్తే, అతడు అర్పించు బలి మ్రొక్కుబడియే గాని స్వేచ్ఛార్పణే గాని అయిన యెడల అతడు దాన్ని అర్పించువాడే తినవలెను, మిగిలినది మరునాడు తినవచ్చును. 3వ నాడు ఆ బలి పశువు మాంసములో మిగిలిన దాన్ని అగ్నితో కాల్చివేయలేను. ఇక్కడ దహన బలి పశువుకు సంబంధించినటువంటి విషయం 7వ అధ్యాయం 1 నుంచి మీరు చూస్తే కనపడుతుంది. 7వ అధ్యాయం అంతా కనపడుతుంది దహన బలి గురించిన. 1వ అధ్యాయంలో కనిపిస్తుంది దహన బలిని గురించినటువంటి విషయాలు. కనుక దహన బలి అనేటువంటిది ఏదైతే ఉందో అది తర్వాత మోషే గారు ధర్మశాస్త్రంలో చెప్పడం జరిగింది. మరి ఎందుకు దేవుడు అబ్రహామును కోరాడు? నరబలిని కోరనటువంటి దేవుడు ఎందుకు అబ్రహాము ఇస్సాకును కోరటం జరిగింది? అబ్రహామును దేవుడు ఇస్సాకును ఇవ్వమని కోరటం జరిగిందంటే అందులో మనకు కనబడుతుంది, పరీక్ష కనపడుతుంది. ఇప్పుడు ఆదికాండం 22వ అధ్యాయానికి వద్దాం. పరిశోధించను. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను. పరిశోధన అంటే అర్థం ఏంటంటే పరీక్ష కొరకు శోధించడాన్ని పరిశోధించడం అంటారు, లేదా రీసెర్చ్ అంటాడు. పరీక్ష అంటేనేమో టెస్ట్ చేయడం,
పరిశోధన అంటేనేమో రీసెర్చ్ చేయడం. దేవుడు ఈ భక్తుని ఏం చేస్తున్నాడు? పరిశోధిస్తున్నాడు. తనలో ఉన్నటువంటి ఆ యొక్క భక్తిని బయటకు తీస్తున్నాడు. తనలో ఉన్నటువంటి దేవుని పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ ఎంత ఉన్నతమైందో తెలియపరచడానికి, తన కుమారుడినా నన్నా, ఇప్పుడు పొందినటువంటి 25 సంవత్సరాల తర్వాత 100 ఏళ్ల వయసులో పుట్టిన లేక పుట్టిన కొడుకు మీద ఉంటుందా, నా మీద ఉంటుందా అని దేవుడు పరిశోధించటానికి మాత్రమే ఆయన కోరటం జరిగింది తప్ప ఆయన నరబలిని కోరే కఠినాత్ముడు కానే కాదు. ఆయన ప్రేమగల తండ్రి, ఆయన ప్రేమామయుడై ఉన్నాడు, ఆయన కనికర సంపన్నుడై ఉన్నాడు. అందుకే అది ఉపమాన రూపము అని ముందే చదువుకున్నాం మన ఇబ్రీ పత్రికలో. అది ఒక ఉపమాన రూపము అన్నాడు, అది ఒక ఛాయారూపకంగా ఉంది. అందులో ఏదో మన కోసం దాచిపెట్టినటువంటి ఒక అంతరార్థాన్ని గురించి చెప్తున్నాడు. బైబిల్ని అర్థం చేసుకోవడం అనేదండి చాలా, మనం బ్రీఫ్గా వెళ్ళాలంటే బైబిల్ని చక్కగా మనం చదివితేనే, అక్కడో పాయింట్ చదివితే అర్థం కాదు. బైబిల్ను క్షుణ్ణంగా మనం పరిశీలించినప్పుడు, బైబిల్ని చాలా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే అందులో ఉన్న సత్యాలు అర్థమవుతాయి తప్ప లేకపోతే అర్థం కావు. దాన్ని అపార్థం చేసుకునేటువంటి ప్రమాదం ఉంది. ఈ రోజున అదే బైబిల్ పట్ల మనం ఉన్నటువంటి భారతదేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో బైబిల్ని అపార్థం చేసుకోవడానికి గల కారణం ఏంటంటే సరి అయినటువంటి విధానంలో చదవకపోవడం. దాన్ని సరిగ్గా అవగాహనాపూర్వకంగా చదివితే బైబిల్ మనుషులకి భూత పుస్తకంగా కనబడదు. కానీ చాలామంది అంటున్నారు ఇది భూత పుస్తకం అంటాడు ఒకడు. అంటే అది కరెక్ట్గా చదివినప్పుడు, దాన్ని పద్ధతి ప్రకారంగా చదివినప్పుడు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. అబ్రహాము గారిని దేవుడు పరిశోధన చేశాడు, పరీక్షించబడ్డాడు. స్కూల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఏం చేస్తారు? వారి జ్ఞానాన్ని, వారి సామర్థ్యాన్ని, వారిలో ఉన్నటువంటి ఆ సామర్థ్యాన్ని పరిశీలించడానికి కదా పరీక్షలు పెట్టేది. కానిస్టేబుల్ ఎగ్జామ్స్ జరుగుతాయి, రాత పరీక్షలు ఉంటాయి, రాత పరీక్షల్లో సెలెక్ట్ అవుతారు. సెలెక్ట్ అయిన తర్వాత దేహదారుఢ్య పరీక్షలు, రాత పరీక్షలు, దేహదారుఢ్య పరీక్షలు కదా. కొంతమంది ఆ రాత పరీక్షల్లో పాస్ అవ్వచ్చేమో కానీ దేహదారుఢ్య పరీక్షల్లో ఫెయిల్ అవ్వచ్చు. ఆ జంపింగ్ దగ్గర లేకపోతే ఇంకెక్కడో. కానీ ఇట్లా మనం సామర్థ్యాన్ని పరిశీలించడానికి ప్రభుత్వాలు ఒక వ్యక్తిని దీనిలో తీసుకోవడానికి, ఉద్యోగులను తీసుకోవడానికి పరీక్షలు, ఒక చిన్న విద్యార్థి ఒక క్లాసు నుండి, ఒక తరగతి నుండి మరొక తరగతిలోనికి వెళ్ళడానికి కూడా పరీక్షలు జరుగుతున్నట్లుగానే దేవుడు తన భక్తుల విశ్వాసాన్ని పరీక్షించట కొరకే పరిశోధిస్తాడు. విశ్వాసులను బలపరచడానికే దేవుడు పరీక్షలు ఇస్తాడు, శోధనలు ఇస్తాడు. చాలామంది విశ్వాసులు అంటే ఈ కష్టాలు మాకే రావాలా, ఇవన్నీ ఈ బాధలన్నీ మాకే రావాలా, ఈ ఇబ్బందులన్నీ మాకే రావాలని చాలా అసంతృప్తిగా మరి ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. ఏంటండి ఎన్ని కష్టాలండి మాకు, ఎన్ని ఇబ్బందులండి మాకు, అసలు మా జీవితంలో ఇన్ని ఇబ్బందులు మేము చూడలేదండి. అనుక్షణం ఇబ్బందులే. యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఇన్ని ఉన్నాయి అనుకోలేదు మేము, ఇన్ని ఉంటాయి అనుకుంటే అసలు వచ్చేవాళ్ళం కాదేమో అనేవాళ్ళు కూడా ఉంటారు. కానీ వారిని బలపరచడానికే పరిశోధనలు, ఈ శోధనలు ఇవన్నీ కూడా. దేవుడు విశ్వాసిని పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. సాతాను ఏం చేస్తాడంటే వాడు పడద్రోయటానికి, కృంగదీయడానికి, నాశనం చేయడానికి టెంప్టేషన్స్ ఇస్తాడు, వాడు శోధిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి సాతానుడు వచ్చాడు, శోధించాడు కదా. యేసుప్రభుని శోధించాడు. వాడు ఎలా శోధించాడు? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తిను. నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ యొక్క ఎత్తైన శిఖరం మీద నుండి, కొండ మీద నుంచి దుముకు. నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే దుముకు, నిన్ను దేవదూతలు వచ్చి పట్టుకుంటారు. ఇట్లాంటి మాటలు శోధన. యేసుప్రభుని శోధించినప్పుడు ఇంకా మొక్కు అని కూడా అన్నాడు, ఈ లోకరాజ్యాలని నీకు ఇచ్చేస్తాను, నాకు మొక్కు, సాగిలపడు అంటే ఆయన మొక్కాడా, సాగిలపడ్డా? ఓ సాతానా అని గద్దించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చదువుతాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే సాతాను యొక్క శోధన ఒక విశ్వాసిని అధమ స్థితికి, నీచ స్థితికి దిగజార్చడం కోసమే వాడు శోధిస్తాడు, భ్రష్టుడుగా చేయడం కోసమే వాడు శోధిస్తాడు. కానీ దేవుడు ఒక వ్యక్తిని పరీక్షించేది ఉన్నత స్థానంలోనికి అతని విశ్వాసం వెళ్ళటానికి.
ఒక విశ్వాస యొక్క విశ్వాసాన్ని బలపరచడానికే దేవుడు, ఆ వ్యక్తిని నిరూపించడానికి, యోబు గారిని ప్రూవ్ చేయడానికే కదా అన్ని శోధనలు వచ్చాయి, అవునా కదా? అతన్ని నిరూపించటానికి, యోబును నిరూపించటానికి, అలాగనే అబ్రహామును కూడా నిరూపించటానికి, రుజువు చేయడానికి, ఇదిగో ఇతడు నా భక్తుడని చూపించడానికి మాత్రమే దేవుడు అతన్ని శోధించడం జరిగింది. దేవుడు పరీక్షిస్తాడు, సాతానుడు శోధించి పడద్రోయటానికి చేసే శోధన అది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన విశ్వాసాన్ని దేవుని పరీక్షలో పరీక్షించుకుంటూ, రుజువుపరుచుకుంటూ నిలబడాల్సిన అవసరం ఉంది. సాతాను శోధనలు వచ్చినప్పుడు వాటిని మనం జయించాలి, నిలబడి జయించాలి. దేవుడు పరీక్షలు ఇచ్చినప్పుడు వాటిని ఆ శ్రమల్లో కానీ, ఆర్థిక ఇబ్బందుల్లో కానీ, కష్ట నష్టాల్లో కానీ, నీవు క్రీస్తును విశ్వసించినందుకు నీ బంధువుల్లో నుండి వచ్చే వ్యతిరేకతలు కానీ, ఇవన్నీ కూడా నీ విశ్వాస స్థాయిని పెంచడానికే తప్ప నేను ఇంకా కృంగదీయడానికి కాదు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాల్లో మీరు చూసినట్లయితే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాల్లో అంటాడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. ఎవరైతే దేవుని యొక్క శోధనకు, దేవుడిచ్చేటువంటి పరీక్షలకు సిద్ధంగా ఉండి ఆ వాటిని మనం అనుభవిస్తామో, వాటిలో గుండా వెళ్తాము, వాళ్ళకి జీవ కిరీటం ఉంది. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని చెడులో, పాపములో త్రోసి శోధించాడు. ఆయన మనిషి మాత్రమే, ప్రతివాడును, ఇక్కడ అంటున్నాడు 14లో, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత, తన లోపట ఉన్నటువంటి ఒక దురాశ ఉంది, ఆ దురాశ చేత మరులు కొల్పబడి వాడు శోధించబడతాడు, సాతాను చేత శోధించబడతాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమయంలో దేవుడు అబ్రహామును పరిశోధించాడు, అబ్రహామును దేవుడు పరీక్షించాడు. 100 సంవత్సరాల వయసులో పుట్టిన కుమారుణ్ణి తనకు బలిగా ఇవ్వమని కోరాడు. ఆయన దహన బలిగా అర్పించమని కోరితే వెంటనే ఆ రాత్రి దేవుడు మాట్లాడాడు. మరుసటి ఉదయమే అక్కడ మనం చదువుతాం, దేవుడు ఆ రాత్రి మాట్లాడాడు. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించినట్లుగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. అబ్రహామా అని పిలిచాడు. చిత్తము ప్రభువా, ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి ప్రభువా. ఇదిగో నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుడైన ఇస్సాకును, నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా పర్వతం మీదకు వెళ్ళాలి. అక్కడ నీకు చూపించే పర్వతాలలో ఒక పర్వతం మీద బలిగా అర్పించాలి. దక్షిణ పాలస్తీనా, బేర్షేబా అనే ప్రాంతము ఎక్కడుందండి? తెల్లవారినప్పుడు 3వ వచనం, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారులో 2 తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. ఎక్కడి నుంచి వెళ్ళాడు? ఈయన ఉండేది బేర్షేబా నుండి మోరియా పర్వతం ఎక్కడుంది? యోదయాలో ఉన్నటువంటి యెరూషలేం. అప్పటికి యెరూషలేం అనే పట్టణము ఇంకెంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ కాదు. ఆ పర్వతాలు ఇంకా అక్కడ, ఆ బలి అర్పించేటువంటి ఆ ప్లేస్ ఏదైతే ఉందో అది పర్వతాలు ఇంకా అక్కడ, యెరూషలేము పట్టణం అనేది ఇంకా కట్టబడాల. 60 మైళ్ళ దూరం ప్రయాణించి 3 రోజులు ప్రయాణం చేసి అబ్రహాం గారు తన కొడుకుని తీసుకుని గాడిద మీద తీసుకుని ఆయన పనివారిని తీసుకుని, ఒక 2 పనివారిని వెంటబెట్టుకుని 3 రోజులు ప్రయాణం చేసి దక్షిణ పాలస్తీనా నుంచి బయలుదేరి ఆయన దక్షిణ పాలస్తీనాలో ఉన్నటువంటి బెయర్షేబా, ఇప్పుడు మనం గాజా అనేటువంటి సిటీ ఉంది కదా, ఆ గాజాకు సమీపంగా, ఇప్పుడు పాలస్తీనాలో, ఇజ్రాయెల్ కంట్రీలో ఆ పక్కనే ఉన్నటువంటి పాలస్తీనా ఉంది కదా, ఆ మధ్యకాలంలో యుద్ధం జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. ఆ గాజాకు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతమే ఈ బెయర్షేబా ప్రాంతం. ఇక్కడ నుంచి ఆయన ప్రయాణం చేసి 60 మైళ్ళ దూరం ప్రయాణం చేశాడు. ప్రయాణం చేసి ఆ పర్వతాల్లో ఒక పర్వతం మీదకి ఎక్కాడు. అక్కడ ఒక చోటులో నిలబడి దేవుని సన్నిధిలో అక్కడ అర్పించడానికి సిద్ధపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనిస్తే ఈ విషయంలో మనం గమనించినప్పుడు అబ్రహామును దేవుడు పరిశోధించినదే కనబడుతుంది మనకి, ఇంక వేరే ఏం లేదు ఇక్కడ. పరిశోధించడం గురించి దేవుడు నరబలిని కోరేవాడు కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఆ మధ్యకాలంలో ఒక 2 ఏళ్ల 3 ఏళ్ల క్రితము మన
తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్రాలో చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి మదనపల్లి ప్రాంతంలో తల్లిదండ్రులిద్దరూ నాకు భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు, నీ బిడ్డలను చంపు నేను బ్రతికిస్తానన్నాడు అని చెప్పి ఎడ్యుకేటెడ్ వాళ్ళిద్దరు కూడా చాలా చదువుకున్నటువంటి వారు, చదువుకున్న పిల్లలు చంపేసిన ఉదంతం మనకు తెలుసు. దేవుడు అది మన పాత నిబంధన గ్రంథంలోనే దేవుడు పరీక్షించటానికి అని చెప్పాడే తప్ప మరొకటి కాదు, భక్తుడిని పరీక్షించడానికే. కానీ ఇప్పుడు నిజంగానే వాళ్ళు చేశారండి. అది ఎంతో బాధాకరమైన విషయం. కానీ దేవుడు నరబలిని కోరేవాడు కాదు, అది ఉపమాన రీతిగా జరిగింది. చాలా విషయాలు పాత నిబంధనలో ఛాయారూపకంగా ఉన్నాయి. చాలా విషయాలు దైవ గ్రంథంలో పోలికలు, ఒక ఛాయారూపకం, ఒక ఉపమాన రీతిగా ఒక అంతరార్థం దాగి ఉంది. ఆ బలి అర్పణల వెనుక అంతరార్థం ఉంది. ఆ బలి అర్పణల వెనుక మరి చాలా విషయాలు దాగి ఉన్నాయి. అవన్నీ కూడా మనం క్రీస్తులో, ధర్మశాస్త్రము మేలుల, అవి రాబోచున్న మేలుల ఛాయగలదేగా నిజ స్వరూపం క్రీస్తులో ఉంది. ఆ నిజం వైపు, ఆ క్రీస్తు దగ్గరికి తీసుకురావడానికి ఇవన్నీ పాత నిబంధనలో చెప్పబడిన వందలాది సంవత్సరాల చరిత్రలో, వేల సంవత్సరాల చరిత్రలో, దైవ గ్రంథంలో. ఎందుకంటే అవన్నీ కూడా ఒక సంవత్సరంలో రాసినవి కాదు. అవన్నీ పాత నిబంధనలో చెప్పబడే చాలా విషయాలు. అబ్రహాం గారికి, మోషే గారికి కొన్ని శతాబ్దాల గ్యాప్ ఉంది. అలాగే మోషే గారు ధర్మశాస్త్రంలో చెప్పిన విషయాలు యేసుక్రీస్తు కాలానికి చాలా గ్యాప్ ఉంది. కాబట్టి ఇవన్నీ ఒక కాలంలో జరిగినవి కాదు, ఆయా కాలాలలో జరిగిన సంఘటనలు దేవుడు తన గ్రంథంలో రాయించి పెట్టాడు. అవన్నిటి వెనక, అవన్నిటి యొక్క ఆ ముందు చూపు ఏంటి అంటే, ఆ ఛాయ యొక్క ఉద్దేశం ఏంటంటే అవన్నీ క్రీస్తులో నెరవేరాలి. అంటే బైబిల్ అర్థవంతమైనది. దీన్ని బట్టి చూస్తే బైబిల్ ఒక అర్థం లేనిది కాదు, అర్థవంతమైనది, ఆత్మీయమైనది. బైబిల్లో చెప్పబడ్డ సంగతులు చాలా లోతైనటువంటి విషయాలను తెలియజేస్తున్నాయి. దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటేనే ప్రమాదం. ఇప్పుడు మనం ముందుకు వద్దాం. ఏం చేశాడు? తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిద గంత కట్టి తన పనివారులిద్దరిని తన కుమారుడు ఇసాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. మూడవ నాడు అబ్రహాము కనులెత్తి దూరము నుండి ఆ చోటును చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి ఆ పర్వతం క్రింద వాళ్ళను ఉంచేసి ఆయన అంటున్నాడు, నేను ఈ చిన్నవాడు అతని వయస్సు బహుశా అప్పుడు ఎంత ఉండి ఉండొచ్చు, ఒక 12 సంవత్సరాలు పిల్లవాడు అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇవి చాలా కాలం తర్వాత జరిగింది కనుక. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనిస్తే మరీ పసిపిల్లోడైతే కాదు. పసిపిల్లోడైతే శారా గారు ఇస్తుందా? చెప్పండి, శారా గారు ఇస్తుందా? ఆ పిల్లవాడు మాట్లాడగలిగిన స్థితిలో ఉన్న పిల్లోడు. ఆ పిల్లోడు మాట్లాడతాడు, తండ్రితో మాట్లాడతాడు. అంటే మాటలు వచ్చిన పిల్లోడు, మాట్లాడేటువంటి సందర్భం ఉంటుంది కదా మనకి, అక్కడ రాసుంది. అడుగుతాడు కదా కుమారుడు ఏమని, నాయనా నిప్పుంది, కట్టెలు ఉన్నాయి, దహన బలికి గొర్రె పిల్ల ఏదని అడిగాడంటే ఏంటి దాని అర్థం? దహన బలి అంటే ఏమిటో ఆ పిల్లోడికి తెలుసు. అబ్రహాం గారు అంతకుముందు దహన బలు అర్పిస్తుంటే చూసి ఉండొచ్చు. కాబట్టి అతను అడిగాడంటే మరీ పసిపిల్లోడని కాదు అని అర్థం. ఒక 10-12 సంవత్సరాలు ఉండి ఉండొచ్చు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహామును పిలిచి ఆ విధంగా అక్కడికి వెళ్ళమన్నప్పుడు వారు బయలుదేరి వెళ్ళారు. ఆ పర్వతం మీదకి వెళ్తున్నప్పుడు ఆ పిల్లవాడు అడుగుతున్నాడు, ఆ ఇస్సాకు అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? 7వ వచనం. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు ఏమి నా కుమారుడా నేను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది? దహన బలికి గొర్రెపిల్ల ఏది? గొర్రెపిల్ల ఏది అని అడిగినాడంట. అంటే ఆ తండ్రి ఏమంటున్నాడు? అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాను. ఏమీ తెలియని ఆ కుమారుడికి ఆ పిల్లోడు అడుగుతున్నాడు, ఇస్సాకు అడుగుతున్నాడు, బాలుడైన ఇస్సాకు అడుగుతున్నాడు, దహన బలికి గొర్రెపిల్ల ఏది అని తండ్రిని అడిగితే ఆయన అంటున్న విశ్వాసపూరితమైన మాటలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. దహన బలికి గొర్రెపిల్లను దేవుడే చూసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత అద్భుతం అండి. ఆ తండ్రి శోధించబడుతున్నాడు, పరిశోధన జరుగుతుంది. అతడు ఒకవేళ ఆ రాత్రి వేళ దేవుడు అడగగానే ఆ తండ్రి చాలా స్ట్రగుల్ అయి ఉంటాడు.
అబ్రహాం గారు చాలా స్ట్రగుల్ అయ్యి ఉంటారు. దేవా, 100 ఏళ్ళ తర్వాత పుట్టిన కొడుకుని అడుగుతున్నావే, ఏంటి పరిశోధన అని చాలా హృదయ విదారకంగా షారా గారికి కూడా చెప్పకుండా ఏమండి పొద్దుటే ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే, బయటికి వెళ్తున్నా, వాడిని తీసుకుని పోతున్నాలే, పిల్లవాడిని తీసుకుని వెళ్తున్నాలే, సరేలేండి అని ఉండొచ్చు. అలా వెళుతూ ఉన్నప్పుడు ఆ తండ్రి హృదయం, ఏ తండ్రి అయినా తన కొడుకుని బలిస్తాడండి? ఇష్టపడతారా ఎవరైనా? ఆ హృదయం ద్రవించిపోతూ ఉండొచ్చు. ఆయన వెనక్కి తిరిగి కూడా పోవచ్చు. కానీ వెళ్తూ ఉన్నాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు. కొండ ఎక్కాడు. ఒకవేళ కొండ ఎక్కిన తర్వాత దిగి వెళ్ళిపోవచ్చు మనసు మారిపోయి. దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు సైలెంట్గా ఉన్నాడు, ఏమీ మాట్లాడట్లేదు. కొడుకు అడిగినప్పుడు గుండె బ్రద్దలైపోయి ఏడ్చి ఆ కొడుకు ముందు తన కన్నీటిని వ్యక్తం చేసినప్పుడు కుమారుడికి అర్థమైపోతుంది. కానీ కన్నీరు కూడా ఆయనకు రాలేదు. లోపటే బాధ. దేవుని పట్ల ఆయనకున్నటువంటి అచంచలమైన విశ్వాసం ఇక్కడ కనపడుతూ ఉంది. వెళ్ళాడు, పైకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం చేశాడండి అక్కడ? అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠమును కట్టి రాళ్ళు తీసుకొచ్చాడు. రాళ్ళు ఇద్దరు కలిసి, ఎవరు తీసుకొచ్చారు? ఇద్దరు కలిసి చేసి ఉంటారు, తండ్రి కుమారుడు ఇద్దరు. ఆ రాళ్లతో ఒక ఆల్టర్ నిర్మాణం జరిగింది. ఒక బలలాగా తయారు చేశారు. బలిపీఠం అంటే ఒక బలలాగా తయారు చేయడం. కట్టెలు పేర్చి, నెక్స్ట్ బలిపీఠాన్ని కట్టారు. ఆయన బలిపీఠాన్ని కట్టాడు. కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి, అప్పుడు అర్థమైంది ఆ కుమారుడు, ఓహో బలి అర్పణ నేనే డిసైడెడ్, మా నాన్నగారు నన్నే బలిచ్చేస్తున్నాడు. ఏం మాట్లాడలేదు. బంధిస్తున్నప్పుడు అతడు గింజుకోలేదు. ఎందుకు నన్ను బలిస్తున్నావని అడగలేదు. ఆ ప్రశ్న వేసినోడు, నాయనా కట్టెలున్నాయి, నిప్పుంది, దహన బలి, గొర్రెపిల్ల ఏది అని అడిగిన వాడు నన్ను ఎందుకు బంధిస్తున్నావు డాడీ అని అడుగుతాడు. కానీ అడగలేదండి, ఇక్కడ ఏం మాట్లాడలేదు. ఇస్సాకును బంధించి ఆ పీఠంపై ఉన్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, తన చెయ్యి చాపి ఆ మెడ మీద ఇలా చెయ్యి పెట్టి ఆ కత్తిని ఇలా దగ్గర పెట్టి ఇలా అనాలి, కోసేయాలి, గొర్రెపిల్లను కోసినట్లుగా కోసేయాలి. అప్పుడు కత్తి పట్టుకున్నప్పుడు ఆ చెయ్యి ఏంటంటే ఆల్మోస్ట్ అతడు చనిపోయినట్లుగానే మనకు కనబడతా ఉంది. ఇంకేముందంటే కొన్ని సెకండ్స్ మాత్రమే ఉంటుంది. ఆయన చెయ్యి ఇలా పెట్టాడు, చూస్తున్నాడు ఆకాశం వైపు. దేవా నీవు అడిగావు, ఇదిగో నేను ఇచ్చేస్తున్నా అని ఆ కత్తితో అలా అనబోతున్న సమయంలో వెంటనే చూద్దాం ఏం రాస్తుంది అక్కడ. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనేమి చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడవాడు అని ఇందువల్ల నాకు కనబడుచున్నది. అద్భుతం కదండి. దేవునికి స్తోత్రం చెబుదామా? ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ తండ్రి ఆ కత్తిలా పట్టుకుని అలా వధించడానికి కత్తి చాచిన మరుక్షణం పరలోకం నుండి దూత పిలుస్తున్నాడు, అబ్రహామా నీకు ఒక్కడై ఉన్నటువంటి కుమారుడు నా కోసం ఇవ్వడానికి వెనుక ఆడలేదు కదా, ఇంతగా నువ్వు భయపడుతున్నావు, దేవునికి ఇంతగా దేవుని ప్రేమిస్తున్నావు, అతను ఏం చేయబోక బిడ్డని, ఆ పిల్లవాడిని ఏం చేయబోక అని చెప్పి దేవుడు మాట్లాడిన సందర్భం మనకు కనిపిస్తుంది. వెంటనే ఏం జరిగిందండి ఇక్కడ చూద్దాం. ఏం జరిగింది? అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టును కనబడెను. అబ్రహాం వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి, మారుగా అన్నదాన్ని ఇన్స్టీడ్ అని రాస్తుంటుంది ఇంగ్లీష్లో. ఇన్స్టీడ్ అంటే మారుగా, బదులుగా, సబ్స్టిట్యూషన్ అని కూడా ఇంగ్లీష్లో అంటే సబ్స్టిట్యూషన్, బదులుగా, ఆ పిల్లవాడికి బదులుగా ఒక పొట్టేలు, ఒక గొర్రె పొట్టేలు, ఒక ర్యామ్ ఇక్కడ మనకు కనబడుతుంది. దాన్ని అర్పించినట్లుగా, బదులుగా, మారుగా, ఈ రెండు అర్థాలు ఒకటే. మారుగా, బదులుగా మనకి కనబడతా ఉంటాయి. మారుగా అంటే అర్థం ఏంటంటే ఇన్స్టెడ్ అంటే బదులు, లేదా సబ్స్టిట్యూషన్, బదులు అనే పదాలు కనబడతాయి మనకి. కనుక ఇతనికి మారుగా గొర్రెపిల్ల వధించబడ్డట్లుగా చూస్తున్నాం. అందుకని ఆ చోటుకట అబ్రహాం ఆ చోటుకి యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. యెహోవా ఈరే అంటే అర్థం ఏంటి? దేవుడే చూసుకుంటాడు. మీరు ఎప్పుడైనా అన్నారా
ఈ పదం ఎప్పుడైనా అన్నారా? యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడులేండి. ఎవరైనా మన మీదకి వచ్చినప్పుడు ఆ దేవుడే చూసుకుంటాడులేండి అని, లేకపోతే ఏదైనా అవసరతలు ఎలా ఇదవుతాయండి, ఆ దేవుడే చూసుకుంటాడు, యెహోవా ఈరే, యెహోవా ఈరే అనేవాళ్ళు కొద్ది తక్కువ మంది. ఎందుకంటే అది హెబ్రీ పదం, అది క్రైస్తవులు మాత్రమే అంటారు యెహోవా ఈరే అని. అది ఆ మాట ఎవరంటారు? కాస్త దాని గురించి అర్థం తెలిసిన వాళ్ళే. మిగిలిన వాళ్ళు ఏమంటారు? దేవుడే చూసుకుంటాడులేండి, పోనీ ప్రభువే చూసుకుంటాడులేండి అంట. అలా అబ్రహాం గారు ఏమన్నాడు? యెహోవా ఈరే. ఆ చోటుకి ఏం పెట్టాడు? యెహోవా ఈరే. ఆ కుమారుడు అడిగాడు, నాన్నగారు దహన బలికి గొర్రె పిల్ల ఏదంటే దేవుడే చూసుకుంటాడు గొర్రె పిల్ల కన్నా మాట అక్కడ కనబడతా ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇస్సాకు చనిపోయాడా? ఒక విధంగా చూస్తే ఉపమాన రీతిగా చనిపోయాడు, ఉపమాన రీతిగా చనిపోయాడు, మృతుల్లో నుంచి లేపబడ్డాడు అని రాశాడు కదా ఎబ్రీయులకు రాసిన గ్రంథకర్త. మరొకసారి అక్కడికి వెళ్దాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను. బలిగా అర్పించను, ఇట్ ఇస్ డన్, అయిపోయింది. అర్పించను అంటే అయిపోయిందనే కదా అర్థం. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించనో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచినవాడు. ఆయన విశ్వాసం ఏంటంటే, నేను ఒకవేళ నా కుమారుణ్ణి అడిగాడు కదా దేవుడు, ఇచ్చిన దేవుడు మళ్ళీ నేను ఆయనకి అర్పిస్తే మళ్ళీ బ్రతికించిస్తాడు. అది ఆయన ఫెయిత్ అండి. అబ్బా ఏం విశ్వాసం అండి ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయన విశ్వాసము ఏ లెవెల్లో ఉంది చూడండి. ఈ రోజున మన విశ్వాసం ఏ స్థాయిలో ఉందో ఒకసారి పరిశీలన చేసుకుంటే మన విశ్వాసానికి ఆనాడు అబ్రహాం గారి విశ్వాసానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఏమంటున్నాడు? మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచి తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందెను. అబ్రహాము గారి యొక్క విశ్వాసాన్ని మళ్ళీ రోమపత్రికలో కూడా చెప్పాడు. 4వ అధ్యాయము అది ఇంకా అది చాలా నాకు ఇష్టమైనటువంటి వాక్యము. నేను ఎప్పుడు కూడా ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉంటా. ఈ మాటను 4వ అధ్యాయము 17వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 4:17. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికి తండ్రి అయినాడు. అబ్రహాం గారి యొక్క విశ్వాసాన్ని అపోస్తలుడైన పౌలు రాస్తూ ఆయన విశ్వసించాడు. ఎలాంటి విశ్వాసం అంటే ఆయనది, తాను విశ్వసించిన దేవుని ఎదుట ఆయన ఎలాగున్నాడంటే మృతులను సహితము సజీవులుగా చేయగలవాడు, లేని వాటిని ఉన్నట్లుగా చేయగలవాడు. అబ్బా ఏం ఫెయిత్ అండి. యాకోబు గారు కూడా తన పత్రికలో రాశాడు. యాకోబు గారు తన పత్రికలో రాస్తూ అతని విశ్వాసము పరిపూర్ణమైంది అంటాడు ఆయన. చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 21వ వచనం, 2:21. యాకోబు పత్రిక 2:21. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు, బలిపీఠం మీద పెట్టాడు కదండి అబ్రహాం గారు, ఇస్సాకుని అర్పించాడు కదా. ఎస్. అతడు క్రియల వల్ల నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము విశ్వాసం ఇక్కడ క్రియలతో కూడి పరిపూర్ణమైందట. ఫస్ట్ ఆయన క్రియలు లేకుండానే దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆ తరువాత ఆయన విశ్వాసము ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది, తారాస్థాయిలోకి వెళ్ళిపోయింది, అత్యున్నతమైన స్థానంలో ఉంది. ఎట్లా? క్రియల చేత. దేవుడు అడగగానే కుమారుని ఇవ్వడానికి వెనుకాడనంత గొప్ప విశ్వాసంగా మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మనం కూడా ఆలోచన చేయాలి. మన విశ్వాసం కూడా పరిపూర్ణమైనదిగా రావాలి. పరిపూర్ణతలోనికి మన విశ్వాసం కూడా రావాల్సిన అవసరం ఉంది. కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహామును కోరినప్పుడు అబ్రహాము ఇచ్చాడు కుమారుణ్ణి, అతనికి బదులుగా అతడు ఉపమాన రీతిగా ఇచ్చాడు, తిరిగి పొందాడు. కానీ అతని స్థానంలో ఎవరు చనిపోయారండి? అసలు ఒక గొర్రెపిల్ల వధించబడింది. ఆ గొర్రెపిల్లే ఛాయారూపకంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. అతను చనిపోలేదు. ఎవరండి? ఇస్సాకు గారు చనిపోలేదు.
కానీ అక్కడ చనిపోయినట్లుగా ఒక భావన, ఒక ఉపమాన రీతిగా అది కనబడతా ఉంది. కానీ అతనికి బదులుగా సబ్స్టిట్యూషన్గా ఒక గొర్రెపిల్ల చనిపోయింది, ఒక గొర్రెపిల్ల వధించబడింది, ఒక గొర్రె పొటేలు వధించబడింది. అట్లాగనే అక్కడ ఒక ఛాయ కనపడుతుందండి మనకి. ఒక యేసుక్రీస్తు వారు రాబోయే కాలములో మనందరి స్థానములో చనిపోబోయే ఒక గొర్రెపిల్లను గురించి చెప్పబడింది. అందుకే మనకి యోహాను సువార్తలో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాన్ గారు, ప్రవక్త అయిన యోహాన్ గారు చెప్పడం జరిగింది. చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యేసు వైపు చూపించాడు. అక్కడ ఇసాకు స్థానంలో చనిపోయిన ఛాయారూపకంగా ఉన్న గొర్రెపిల్ల, ఇక్కడ మనుషుల లోక పాపముల కొరకు చనిపోయే గొర్రెపిల్ల మనకు కనబడుతుంది. ఒక ఛాయారూపకం అందులో కనబడుతుంది. ధర్మశాస్త్రంలో రాబోచున్న మేలుల ఛాయ అదొక ఛాయ, ఒక షాడో. ఆ నిజ స్వరూపం మాత్రం క్రీస్తులో ఉంది. ఇక్కడే ఉన్నారా? మీకు అర్థమవుతుందా? ఆలోచిస్తున్నారా మీరు? ఎంత చక్కటి ఉదాహరణలుగా ఆ పాత నిబంధనలో చెప్పబడ్డ విషయాలు మనకు ఈ బైబిల్ స్టడీలో లేదా ఈ యొక్క లెంట్ దినాల్లో ఈ దైవవాక్య ధ్యానాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మనందరి స్థానములో లోక పాపను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభువారు కనబడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభువారు మనందరి స్థానములో ఆయన ప్రాణం అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఇక్కడ కొన్ని పోలికలు మనం చూడాలి. దహన బలికి గొర్రెపిల్ల, ఇక్కడ లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. అక్కడ దహన బలికి గొర్రెపిల్ల, ఇక్కడేమో లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు. ఇక్కడ ఇసాకు బలి అర్పణకి యేసుక్రీస్తు ప్రభువారి ఆ బలి అర్పణకి ఉన్న కాంట్రాస్ట్ను మనం గమనిస్తే, ఆ ఛాయను గమనిస్తే, ఆ నీడను గమనిస్తే స్పష్టంగా చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. యేసుక్రీస్తు ప్రభువారి శిలువ బలి, ఇసాకు దహన బలి, ఈ రెండింటికి పాత నిబంధనలో ఇసాకు దహన బలి కనపడుతుంది, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారి శిలువ బలి కనబడుతుంది. అక్కడ అబ్రహాం గారు తన కొడుకును బలిగా ఇచ్చాడు, ఇక్కడ పరమ తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకం కొరకు ఇచ్చాడు కదా. ఈ రెండు మనకు వ్యత్యాసాలు కనబడుతున్నాయా లేదండి? దగ్గర సంబంధాలు ఉన్నాయా? కనబడుతున్నాయా లేదా? ఈ పోలికలు కనపడుతున్నాయా లేదా? ఈ సిమిలారిటీస్ మనకు కనబడుతున్నాయా లేదా? చెప్పండి. కనబడుతున్నాయి. ఈ రెండింటిని మీరు చూడండి. ఇసాకు దహన బలి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ బలిని గురించి మనం చూసినప్పుడు, అబ్రహాము గారికి ఒకగానొక కుమారుడు, వాగ్దాన పుత్రుడు. యేసు ప్రభువారు కూడా వాగ్దాన పుత్రుడే. ఈ లోకానికి వాగ్దానము చేసి మీ అందరి కొరకు నేను పంపుతున్న నా కుమారుడు అని చెప్పడం జరిగింది వాక్యంలో. 2, అతనికి ఆయన వాగ్దాన పుత్రుడు, అలాగనే పరమ తండ్రి మనకు కూడా వాగ్దానం చేసి పంపిన కుమారుడు. ఆయన ఏక కుమారుడు యేసు ప్రభువారు. ఆయనకు కూడా ఇసాక్ గారు కూడా అబ్రహాం గారికి ఏక కుమారుడు. అబ్రహాం గారి యొక్క మాట ఆ ఇసాకు విన్నాడు. రా ప్రొద్దుటే బయలుదేరి వెళ్దాం పదా అంటే ఎక్కాడు. ఆయన కూడా వచ్చేసాడు, గాడిద మీద ఎక్కి వచ్చేసాడు. వచ్చాడా? నేను రాను నాన్నగారు, నేను రాను అన్నాడా? లేదు, తండ్రి మాట విన్నాడు అంతే. కొండ మీదకి ఎక్కుతున్నారు, కట్టెల మోపు నెత్తి మీద పెట్టాడు. విన్నాడా? తండ్రి మాట విన్నాడా? ఇసాకు తండ్రి మాట, అబ్రహాం మాట విన్నాడు. అలాగే యేసు ప్రభువారు కూడా పరమ తండ్రి మాట విని పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. ఆయన విన్నాడు, ఆయన మాట విధే చూపించాడు. ఇస్సాకులో లోపం లేదు. అలాగే యేసు ప్రభువారిలో కూడా పాపం లేదండి కదా. ఆయన అంటాడు, అందుకే నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించునని చెప్పి అన్నాడు. తర్వాత ఆయన కట్టెలు మోసాడు. ఎవరు? ఇస్సాకు కట్టెలు మోసాడు. యేసు ప్రభువారు కల్వరిలో ఆ యెరూషలేము నుండి కల్వరి కొండ మీదికి ఆయన ప్రయాణం చేశాడు. సిలువను భారమైన బరువైన సిలువను మోసుకుంటూ వెళ్ళిన సందర్భం మనకు కనబడతా ఉంది. ఆ సందర్భం మనం చూస్తాం కదా. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? కల్వరి కొండ మీదకి వెళ్ళాడు. ఈయన ఎక్కడి నుంచి వెళ్ళాడు? బయర్షేబా నుండి మోరియా పర్వతం మీదకి వెళ్ళాడు. ఇసాక్ గారు ఎక్కడికి వెళ్ళాడు?
బెయేర్షెబా నుండి 60 మైళ్ళు ప్రయాణం చేసి మోరియా పర్వతం మీదకి వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభువారు రాళ్ళు రప్పలు కఠినమైనటువంటి ఆ శిలల మీదుగా యెరూషలేము నుండి ఆయన బయలుదేరి కలువరి కొండ మీదకి, గొల్గొతా కొండ మీదకి వెళ్ళాడు. ఆయన బరువైనటువంటి సిలువను మోసుకుంటూ, దాదాపుగా 1 క్వింటా బరువు ఉండేటువంటి సిలువను మోసుకుంటూ ఆయన పైకెక్కాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత బలిపీఠం కట్టాడు అబ్రహాం గారు. బలిపీఠం మీద ఆయన పెట్టాడు. ఇప్పుడు యేసు ప్రభువారు కూడా ఎక్కడ పెట్టబడ్డాడు? ఆ సిలువ కొయ్య మీద పెట్టబడ్డాడు. కాళ్ళు చేతులు ఆయన బంధించారు. అబ్రహాం గారు బంధించాడు కాళ్ళు, ఎందుకంటే బలి అర్పించేటువంటి జీవికి కాళ్ళను కట్టేయాలి, కాళ్ళు చేతులు కట్టేయాలి. అట్లాగని యేసు ప్రభువారికి కూడా ఏం చేశారండి? కాళ్ళల్లో చేతుల్లో మేకులు కొట్టారు. ఇదంతా మనకు కనబడతా ఉంది. ఆ తదుపరి ఆయన ఏం చేశాడు? బలిచ్చాడు. అబ్రహాము గారు ఇస్సాకును కత్తి పట్టుకుని బలిచ్చాడు. ఇలా ఇచ్చేశాడు అంతే, కానీ చంపలేదు, కానీ అక్కడ దాకా వెళ్ళలేదు. కానీ అది బలి ఇచ్చినట్టుగానే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఉపమాన రీతిగా చెప్పడం జరిగింది. ఇక్కడ కానీ నిజముగా మనకు ట్రూగా కనబడేది ఏంటంటే, ఇక్కడ ఉన్న మనకు క్లియర్గా మన కళ్ళకు కనబడేది ఏంటంటే, యేసు ప్రభువారు ఏది ఉపమానం కాదు, ఒక రియాలిటీ. అక్కడ అది ఉపమానం కాదు, అది నిజమది. పాత నిబంధనలో ఉపమానాలు ఉన్నాయి, ఉపమాన రీతిగా చెప్పబడింది, ఛాయారూపకంగా చెప్పబడింది. కానీ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారిని నిజముగానే బలి అర్పణ జరిగింది. ఆయన సిలువలో బలి అయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ కుమారుణ్ణి బలి ఇవ్వడానికి వెనుకాడలేదు అబ్రహాము గారు. ఇక్కడ తండ్రి అయిన దేవుడు కూడా తన ఏక కుమారుణ్ణి బలి ఇవ్వడానికి, తన ఒకగానొక కుమారుని ఇవ్వడానికి వెనుకాడలేదు అంటాడు రోమపత్రికలో. మీరు చూస్తే రోమపత్రిక 8వ అధ్యాయం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. వెనుక తీయలేదు పరమ తండ్రి. అద్భుతం అండి. వెనుక తీయలేదు. అక్కడ అబ్రహాము గారు ఏమన్నాడు? యెహోవా ఈరే అన్నాడు తన కుమారుడితో. కానీ ఇక్కడ ఈయన సర్వశక్తిమంతుడైన ఎల్ షడై దేవుడు, సర్వశక్తి గల దేవుడు, మనుషులందరి పాపాల కోసము ప్రాణం అర్పించుటకు లోక పాపమును మోసిపోయినటువంటి దేవుని గొర్రెపిల్లగా యేసుప్రభువు వారు మనకు కనబడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ విశ్వాస త్యాగం కనబడుతుంది. అబ్రహాం గారి విశ్వాసంలో త్యాగం ఉన్నది. ఇక్కడ మనకు సిలువలో యేసుక్రీస్తు వారి త్యాగం కనబడుతుంది. ఇంత సిమిలారిటీస్, ఇంత ఛాయారూపకంగా ఉపమాన రీతిగా చెప్పబడ్డ విషయం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. లోక పాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు బదులుగా, మనందరి స్థానంలో సిలువలో ఆయన ప్రాణం పెట్టాడు మనకు బదులుగా. చూద్దాం కొన్ని రిఫరెన్సులు త్వరగా చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 11. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. 10వ అధ్యాయము 11వ వచనం. అమ్మా ఆ 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. గొర్రెల కోసం ప్రాణం పెట్టిన మంచి కాపరి యేసుక్రీస్తు ప్రభువారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదే గాని ఆ వస్తువుల నిజస్వరూపము క్రీస్తులో ఉంది. ఇది మళ్ళీ నేను చెప్పేది అది. ఈ బైబిల్ స్టడీలో నేను ఓల్డ్ టెస్టిమెంట్ను తీసుకుని కొందరు భక్తులను మీ ముందు పెడుతూ కొన్ని విషయాలు బోధిస్తూ ఉన్నాను. మనం స్టడీ చేస్తూ ఉన్నాం. మీరు గ్రహించండి. మన కోసము పాపముగా ఆయన చేయబడ్డాడు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనము. పాపము లేని ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు అంటాడు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. అంటే ఆయన శరీరంలో, ఆయన జీవితంలో పాపం లేదు, కానీ ఆ ఆకారం అంతా మన పాపాన్ని ఆయన తీసుకోవడం ద్వారా సిలువలో ఆయన పూర్తిగా ఆ సందర్భంలో పాపపు ఆకారంగా మారిపోయాడు. లోకంలో ఉన్నటువంటి మనుషులందరి పాపములు ఆయన మీదకి పోగానే ఆయన పాపముగా
దాని యొక్క సంపూర్ణమైన రూపం అక్కడ కనపడుతుంది. యేసుప్రభు వారి దేహంలో పాపము యొక్క స్థితి మొత్తం కనపడుతుంది. పాపముగా చేశాను అని పౌలు గారు ఇక్కడ రాశాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4-12 వచనాల్లో ఆయన మన సమాధానార్థమైన శిక్ష తన మీద వేసుకొనెను, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన రోగములను మన వ్యసనములను వహించను. మీరు చూస్తే 4-12 వచనాల వరకు చదువుకోండి. అక్కడ రాస్తుంది, మన రోగములను మన వ్యసనములను సహించాడు, మొత్తబడ్డాడు ఆయన, బాధించబడ్డాడు ఆయన, గాయపరచబడ్డాడు, మన అతిక్రమముల నిమిత్తం గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద వేసుకోవడం జరిగింది. ఎవరైతే యేసుప్రభు వారి శిలువ త్యాగాన్ని గమనిస్తారో వాళ్ళు చాలా ఆశీర్వదింపబడతారండి. యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి ఈ శిలువ త్యాగాన్ని, అయ్యో ఆయన శిలువలో ప్రాణం పెట్టాడండి అయ్యో అని ఏడ్చితే కాదు, ఆలోచించాలి, మనం గ్రహించాలి, మనం ఎందుకు ఇదంతా అని గ్రహించాలి, ఏమిటి ఈ యొక్క దీని వెనుకున్న అంతరార్థం ఏంటని గ్రహించినప్పుడు మన దోషాలకు నివృత్తి కలుగుతుంది, మన దోషాలని క్షమించబడతాయి, నిజంగా మనం ఆ నిత్య జీవాన్ని చేరుకుంటాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు మనందరికీ బదులుగా సబ్స్టిట్యూషన్గా సిలువలో ప్రాణం అర్పించాడు. అక్కడ బదులుగా గొర్రెపిల్ల అర్పించబడ్డట్టుగా మోరియా పర్వతం మీద, కల్వరి కొండ మీద యేసు ప్రభువారు మనందరి స్థానములో మనందరి దోషములను, మన రోగములను, మన వ్యసనములను, మన దోషములన్నిటినీ ఆయన భరించి మన నీతిమంతులుగా చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఎంత అద్భుతముగా ఇస్సాకు బలి అర్పణను గురించి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ బలి అర్పణ గురించి మనం చూసినప్పుడు ఆ రెండింటికి చాలా కనబడుతుంది, ఒక ఛాయారూపం కనబడుతుంది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రికాల సమయంలో అబ్రహాము పరిశోధించబడ్డాడు, మనల్ని కూడా ఆయన పరిశోధిస్తాడు. అందులో నిలవబడ్డప్పుడు మనం కూడా దీవించబడతాం, మన విశ్వాసం కూడా పరీక్షించబడుతుంది. మనము ఆ విశ్వాసమును పోగొట్టుకునక నిలవబడినట్లయితే దీవించబడతాం. దేవుడి వాక్య భాగాన్ని దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ధర్మశాస్త్రం రాబోచున్న మేలుల ఛాయ నిజస్వరూపము క్రీస్తులో ఉంది. పాత నిబంధనలో అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును ఉపమాన రూపముగా మీరు అడిగినప్పుడు బలిగా అర్పించి తిరిగి మళ్ళీ అతను మృతుల్లో నుండి పొందినట్లుగా మా కొరకు నాయన 2000 సంవత్సరాల క్రితము మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా నిజంగా మా అందరి స్థానములైన సిలువలో ప్రాణం అర్పించాడు. ఇస్సాకైనా ఒక ఉపమాన రీతిగా అర్పించబడ్డాడు, కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారైతే నిజముగానే నిజ స్వరూపం ఆయనలో ఉంది. ఆ బలి అర్పణలో మా లోకము అంతటి కొరకు, మనుషులందరి కొరకు లోక పాపమును మోసుకుని పోయిన దేవుని గొర్రె పిల్లగా ఆయన కనబడుతున్నాడు. ఆ సిలువలో ప్రాణం పెట్టిన సందర్భం మాకు బదులుగా ఆ సిలువ బలియాగాని గురించి మేము ఈరోజు ధ్యానిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు, వింటున్నవారు, ఇక్కడ చేరిన బిడ్డలందరూ తండ్రి మీ ప్రశస్తమైన రక్తముతో, కుమారుని యొక్క రక్తముతో కడగబడినట్లుగా ఆ సిలువ త్యాగాన్ని గుర్తించి ధ్యానించి అందులో ఉన్న ఆశీర్వాదాన్ని వారు గ్రహించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ ప్రార్థన యేసు నామములో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.